ఫ్లోరోసిస్ ఉన్న పేషెంట్స్‌కి పళ్ళు బ్రౌన్‌గా లేదా యెల్లోగా ఉంటాయన్నమాట. సో, వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, ఫ్లోరోసిస్ అనేది మామూలుగా ఒక ఎనామిల్ డిఫెక్ట్. ఎనామిల్ అనేది మీ పంటి మీద ఉండే ఫస్ట్ లేయర్‌ని ఎనామిల్ అని అంటారు. మీరు పెరిగే ఏజెస్‌లో 1-8 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో మీరు తాగే నీళ్ళల్లో గాని ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా మీరు పెరిగిన ఏరియాలో ఆ వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది కన్జ్యూమ్ చేసినప్పుడు, అది తాగినప్పుడు మీ డెవలప్ అయ్యే ఎనామిల్, మీ పంటి మీద డెవలప్ అయ్యే ఎనామిల్‌కి ఆహ్, ఎక్కువగా ఫ్లోరైడ్ రావడం వల్ల మీ పళ్ళు బ్రౌన్‌గా గాని, లేదంటే యెల్లోగా గాని అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మోస్ట్‌లీ ఇలాంటి ఫ్లోరోసిస్ అనే కండిషన్ మీ పర్మనెంట్ పళ్ళకి మాత్రమే వస్తుంది. యూజువల్‌గా ఈ మిల్క్ టీత్‌కి, పాల పళ్ళకి ఫ్లోరోసిస్ అనేది రాదు. సో, ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కనిపించే పళ్ళు బ్రౌన్‌గా, యెల్లోగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే నవ్వినా, మాట్లాడినా సరే వాళ్ళెంత బ్రష్ చేసుకున్నా వాళ్ళ పళ్ళు మాత్రం యెల్లో ఆర్ బ్రౌన్‌గానే ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ టీత్ నార్మల్ అవుతాయి అంటే, చాలామంది మా దగ్గరికి టీత్ వైట్‌నింగ్ చేసుకోవచ్చా అని గూడా అడిగి వస్తారనమాట. సో, ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఎనామిల్ కలరే డిఫరెంట్ ఉంది కాబట్టి, ఫిల్లింగ్ చేసినా, లేదంటే టీత్ వైట్‌నింగ్ చేసినా లాంగ్ రన్‌లో మేబీ అలాంటి కలర్ మెయింటైన్ అవ్వకపోవచ్చు. సో, ఇలాంటి వాళ్ళకి మేము మామూలుగా ఒక స్మైల్ మేకోవర్ గాని, లేదంటే స్మైల్ డిజైనింగ్ కానీ చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. చాలా మైనర్ ఫ్లోరైడ్ స్టెయిన్స్ కానీ, ఫ్లోరోసిస్ స్టెయిన్స్ గాని ఉన్న వాళ్ళకి కాంపోజిట్ రెస్టోరేషన్స్ లేదంటే ఫిల్లింగ్ మెటీరియల్‌తో మోడిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తాం. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం లామినేట్స్ అని, వెనియర్స్ అని లేదంటే ఫుల్ క్రౌన్స్ అని మీ టీత్ షేప్ ఆర్ మీ లోపల మీ టీత్ కలర్ ఏదైతే ఉంటుందో, మీ ఫేస్‌కి మీకు ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి ఒక షేడ్ సెలెక్ట్ చేసి మీ స్మైల్‌ని మేము మోడిఫై చేస్తాం. దీన్నే స్మైల్ డిజైనింగ్ ఆర్ స్మైల్ మేకోవర్ అనే ప్రొసీజర్ అని అంటారు. సో, ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉన్న పేషెంట్స్ టీత్ స్కేలింగ్ లేదా టీత్ క్లీనింగ్ చేసుకుంటే వాళ్ళ కలర్ అనేది నార్మల్ అవుతుందా అంటే, ఖచ్చితంగా వాళ్ళ టీత్ కలర్ నార్మల్ అవ్వదు. ఎందుకంటే ఇవి ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే ఎనామెల్ డిఫెక్ట్ ఆల్రెడీ మీ ఎనామెల్ లోపలే కలర్ అనేది మారిపోయి ఉంది కాబట్టి, స్కేలింగ్ అయినా, క్లీనింగ్ అయినా చేసుకుంటే మాత్రం మీ టీత్ కలర్ చేంజ్ కాదు. అలాగే టీత్ వైటనింగ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే టీత్ వైటనింగ్ ఏజెంట్స్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్ కనీసం 30% వరకు ఉంటుందన్నమాట. సో, ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయిన ఎనామెల్ మీద మేము ఇంకొక కెమికల్ ఏజెంట్ వాడి టీత్ వైటనింగ్ చేస్తే చాలా మటుకు టీత్ వైట్ అవ్వవు కానీ దానివల్ల సెన్సిటివిటీ లాంటి వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని కెమికల్ ఏజెంట్స్ వాడి సూపర్ఫిషియల్‌గా ఉండే ఫ్లోరోసిస్ స్టెయిన్స్‌ని మేము తీయగలుగుతాము. తీసి కొంచెం పాలిష్ చేస్తాం గానీ, మొత్తానికి మీ టీత్ కలర్ అయితే కంప్లీట్‌గా మారే ఛాన్సెస్ ఉండవు. సో, అప్పుడే పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే స్మైల్ డిజైనింగ్ లేదా స్మైల్ మేకోవర్ అనేది చేయించుకుంటే లాంగ్ రన్‌లో మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఆహ్, ఫ్లోరోసిస్ అనేది మీకు మీ బాడీలో ఉండే వేరే బోన్స్‌కి రావచ్చు. ప్లస్ మీ నోట్లో గూడా రావచ్చు. నోట్లో వచ్చిన దాన్ని డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. అదే బాడీలో వేరే బోన్స్‌కి లేదంటే వేరే చోటొస్తే మాత్రం స్కెలెటల్ ఫ్లోరోసిస్ అంటారు. సో, మేము ప్రొవైడ్ చేసేది డెంటల్ ఫ్లోరోసిస్ ట్రీట్మెంట్. ఎందుకంటే అది ఎస్థెటిక్ ప్రొసీజర్. అంటే మీ అపియరెన్స్ మోడిఫై లేదా ఎన్హాన్స్ చేయడానికి చేసే ప్రొసీజర్ కాబట్టి మేము డెంటల్ ఫ్లోరోసిస్ మాత్రమే ట్రీట్ చేస్తాం. ఈ టాపిక్ మీద మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.